హాయ్ ఫ్రెండ్స్, అన్నిటికేమో కానీ కట్ వర్క్ వేయడానికి పెద్ద టాస్క్ అనిపిస్తుంది కదా. చూడండి, ఈజీగా అయితే ఇలా పైపింగ్ అనేది వేసేసుకోండి. ముందుగా వచ్చేసి కట్ వర్క్కి పైపింగ్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకు కొంచెం ఈజీ ప్రాసెస్లో అయితే అవుతుందండి. నేనైతే ఈ థ్రెడ్తో అయితే ముందుగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. రెడీ చేసుకున్న ప్లేస్ను ఇలా మనం పెట్టేసుకొని 2 సైడ్స్ కూడా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా మనం పెట్టేసుకొని కట్ వర్క్ షేప్ ఉంది కదా, ఆ షేప్ను మనం పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైతే మనకు లోతు తిరగడానికి ఇలా పైపింగ్ అనేది కట్స్ అనేది తిరగడానికి వస్తూ ఉంటుంది కదా, వచ్చినప్పుడు మనకి ఇలా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. కింది క్లాత్ మన పైపింగ్ క్లాత్ను మన వైపుకు ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా మనకి ఇంటు షేప్లో వచ్చేటట్టుగా మనం పెట్టేసుకొని చూడండి, ఇక్కడ నేను ఏ విధంగా పెట్టేస్తున్నానో ఆ విధంగా వచ్చిందంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే మనం మార్కింగ్ వేసుకున్నాం. మార్కింగ్ వేసుకున్న కాడికి కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసుకొని అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న దాన్ని మనము స్టిచ్ చేసుకున్నాం అంటే మనకి ఏమన్నా క్లాత్ బయటకు వచ్చినప్పుడు లోపలికి ఇలా పెన్నుతోనైతే మనకు అనుకున్నామంటే మనకు లోపలికి అనేది వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది. మన పైపింగ్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. చూడండి, మళ్ళీ దీనికి కావాలనుకుంటే మనకు ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు, లేదంటే మనం హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడు కానీ చూడండి, మార్కింగ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ వేసుకున్న కాడ కరెక్ట్ ప్లేస్ వచ్చేటట్టుగా చూసుకొని ఇలా అయితే మనం పైపింగ్ను స్టిచ్ చేసుకోవచ్చండి. కట్ వర్క్ షేప్కి పైపింగ్ అంటే ఇలా అయితే వేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. మనకు నార్మల్ వేసినట్టుగా అయితే దీనికైతే రాదు కదా. చాలా అయితే బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా అయితే వచ్చేసిందో.